అందరికీ నమస్కారమండి. రామభక్తుడు సంకటమోచనుడైన హనుమంతుని ఆరాధన ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మంగళవారం చేసే పూజకు అబ్బో విశేషమైన ఫలితాలుంటాయి. సరే, ఈరోజు మనం ఆ ఆంజనేయస్వామి కరుణాకటాక్షాలు మనకు సంపూర్ణంగా దక్కాలంటే మంగళవారం నాడు పూజను ఏ నియమాలతో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంటుంది. ఎంతో భక్తితో పూజ చేస్తున్నా ఎందుకో పూర్తి ఫలితం దక్కడం లేదు అనిపిస్తూ ఉంటుంది. బహుశా మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం కావచ్చు. కాని కంగారు పడకండి. ఈరోజు అలాంటి సందేహాలన్నింటికీ మనం సమాధానం తెలుసుకుని శాస్త్రం చెప్పిన సరైన మార్గంలో పూజ చేసి పూర్తి ఫలాన్ని పొందుదాం. సరే, ముందుగా మనకొచ్చే మొదటి ప్రశ్న, వారంలో 7 రోజులుండగా హనుమంతుని పూజకు మంగళవారానికే ఎందుకంత ప్రాముఖ్యత? ఆ రోజే ఎందుకంత ప్రత్యేకం? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మంగళవారం ఆంజనేయస్వామికి అత్యంత ఇష్టమైన రోజనమాట. జ్యోతిష్శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ రోజు చేసే పూజ అంగారక గ్రహం వల్ల కలిగే దోషాలను తగ్గిస్తుంది. అంటే కుజుడి ప్రభావం వల్ల వచ్చే కోపం, ఆవేశం, అప్పుల బాధలలాంటి సమస్యల నుండి స్వామి మనల్ని బయటపడేస్తాడు. అంతేకాదు, ఈ రోజు చేసే ఆరాధనతో ఆధ్యాత్మిక ఫలాలు రెట్టింపవడమే కాదు, మనకు అంతులేని ఆరోగ్యం, ధైర్యం కూడా సిద్ధిస్తాయని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక పూజను మొదలుపెట్టే ముందు మన శరీరాన్ని, మనస్సుని, అలాగే మనం పూజ చేసే చోటుని సిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే పవిత్రమైన వాతావరణం, ఏకాగ్రతతో ఉండే మనసే మనం చేసే ఆరాధనకు అసలైన పునాది కదా. ముందుగా ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. వీలైతే స్వామికి ఇష్టమైన ఎరుపు లేదా కాషాయరంగు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది. తర్వాత మనం పూజ చేసే ప్రదేశాన్ని, స్వామి విగ్రహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వీటన్నింటికన్నా ముఖ్యమైనదేంటంటే మనసుని వేరే ఆలోచనల వైపు వెళ్లనీయకుండా ప్రశాంతంగా పూర్తి భక్తిభావనతో నింపుకోవాలి. ఇప్పుడు మనం పూజలో చాలా కీలకమైన ఘట్టానికొచ్చేశాం. అవే నైవేద్యాలు. ముఖ్యంగా సింధూరం, వడమాల సమర్పణ వెనుక ఉన్న అద్భుతమైన కథలేంటో, వాటికున్న అర్థమేంటో తెలుసుకుందాం. సింధూరానికి హనుమంతునికి మధ్యున్న బంధం అది కేవలమొక ఆచరణం కాదండి, అదొక అపురూపమైన భక్తికథ. ఈ కథ ఎలా మొదలైందంటే, ఒకసారి సీతమ్మ తల్లి తన పాపిటిలో సింధూరం పెట్టుకుంటుండగా హనుమంతుడు చూశాడు. ఎంతో అమాయకంగా, అమ్మా, ఆ ఎర్రని చుక్క ఎందుకు పెట్టుకుంటున్నావు అనడిగాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముని దీర్ఘాయుష్షు కోసమే సింధూరం ధరిస్తున్నానని చెప్పింది. ఆ మాట వినగానే హనుమంతునిలోని అమాయకమైన, అపారమైన భక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. అమ్మ నుదుట పెట్టుకున్న ఈ చిటికెడు సింధూరానికే నా స్వామికి అంత మేలు జరిగితే, మరి నేను నా ఒళ్లంతా పూసుకుంటే నా ప్రభువు చిరంజీవిగా, అజరామరుడుగా ఉంటాడు కదా అని ఎంతో ఆనందపడ్డాడు. అలా ఒంటినిండా సింధూరం పూసుకుని సభకు వచ్చిన హనుమంతుణ్ణి చూసి శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనలోని ఆ నిష్కల్మషమైన భక్తికి చలించిపోయి కళ్లల్లో ఆనందభాష్పాలతో ఒక వరం ఇచ్చాడు. పవనపుత్ర, నాపై నీకున్న భక్తికి మెచ్చాను. ఇకపై ఎవరైతే భక్తితో నీకు ఈ సింధూరాన్ని సమర్పిస్తారో వాళ్ల సకల కష్టాలు, ఆపదలు తక్షణమే తొలగిపోతాయని. ఆ రోజునుంచే హనుమంతుని ఆరాధనలో సింధూర లేపనం ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే సింధూరాన్ని సమర్పించడానికి కూడా ఒక సరైన పద్ధతి ఉంది. స్వచ్ఛమైన సింధూరంలో మల్లె నూనెగాని, స్వచ్ఛమైన నెయ్యిగాని కలిపి ఆ మిశ్రమాన్ని స్వామి పాదాల దగ్గర నుండి మొదలుపెట్టి శరీరం మొత్తం లేపనంగా పూయాలి. ఈ పని చేస్తున్నంతసేపు మనసుని పూర్తిగా స్వామిపైనే లగ్నం చేసి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. సింధూరంతో పాటు స్వామికి వడమాల అన్న కూడా ఎంతో ఇష్టం. ఇది మనకు శరీర బలాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుందని గట్టి నమ్మకం. అలాగే లడ్డూలు, బెల్లం, అరటిపండ్లు, ఎర్రటి మందార పువ్వులు, తమలపాకులు కూడా భక్తితో సమర్పించవచ్చు. ఇక్కడొక ముఖ్యమైన గమనిక, స్త్రీలు విగ్రహాన్ని తాకకుండా నైవేద్యాలను స్వామి పాదాల చెంత ఉంచి నమస్కరించడం లేదా పుజారి ద్వారా సమర్పించడం ఉత్తమమైన సంప్రదాయం. ఇప్పటిదాకా మనం నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాచిక ఆరాధన వైపు వద్దాం. అదే హనుమాన్ చాలీసా పారాయణం. దీనిని సరైన పద్ధతిలో పఠిస్తే ఎలాంటి కష్టాల నుంచైనా మనల్ని గట్టెక్కించే శక్తి లభిస్తుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. 100 సార్లు ఏదో యాంత్రికంగా పరధ్యానంతో చదివేయడం వేరు, ఒక్కసారి పూర్తి ఏకాగ్రతతో
భక్తితో దాని అర్థాన్ని మనసులోకి తీసుకుంటూ చదవడం వేరు. ఆ ఒక్కసారి చదివిందే 1,00,000 రెట్లు శక్తివంతమైనది. మనసు లేని మంత్రం కంటే భక్తితో కూడిన నిశ్శబ్దం గొప్పది కదా. హనుమాన్ చాలీసా పారాయణ శక్తిని ఇంకా పెంచే కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. ఉదయం స్నానం చేశాక 1 లేదా 3 సార్లు పఠించడం చాలా మంచిది. చాలీసా చదివేటప్పుడు మీ ముందు ఒక గ్లాసులో మంచినీళ్లు పెట్టుకుని పారాయణం పూర్తయ్యాక ఆ నీటిని మంత్రశక్తితో నిండిన తీర్థంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల ఆ చాలీసా శక్తి మన శరీరంలోకి ఆత్మలోకి ప్రవహిస్తుందన్నమాట. సరే, ఇప్పటివరకు మనం ఏమేం చెయ్యాలో చూశాం. ఇప్పుడు అంతే ముఖ్యంగా అస్సలు ఏమేం చెయ్యకూడదో తెలుసుకుందాం. ఎందుకంటే మనం తెలియక చేసే చిన్న పొరపాట్లు కూడా పూజా ఫలాన్ని తగ్గించేస్తాయి. కాబట్టి ఈ విభాగంపై కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి. ఈ జాబితాను జాగ్రత్తగా గమనించండి. తులసి శ్రీ మహావిష్ణువుకు, ఆయన అవతారాలకే చాలా ప్రీతిపాత్రమైనది. అందుకే హనుమంతునికి సమర్పించకూడదు. ఇక పూజాస్థలం, విగ్రహం ఎప్పుడూ పవిత్రంగా, గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి. కింద నేలమీద పెట్టకూడదు. అలాగే పూజ చేసే రోజున సంపూర్ణ సాత్విక జీవనశైలిని పాటించాలి. అంటే మాంసాహారం, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటం, గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకోకపోవడం వంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మనం ఎన్ని నియమాలు పాటించినా, ఎన్ని నైవేద్యాలు సమర్పించినా వాటన్నింటికీ మూలం మన మనస్సులోని స్వచ్ఛమైన భక్తి. ఆ నిర్మలమైన, నిష్కల్మషమైన భక్తికే స్వామి ప్రసన్నుడవుతాడు. మీ ఆరాధనలో మీ హృదయాన్ని నింపండి. ఆ సంకటమోచనుడు మీ ప్రతి కష్టాన్ని తొలగించి విజయాన్ని అందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జై బజరంగబలి, జై శ్రీరామ్.